బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల షాక్ ఇవ్వనుంది. 9,412 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీల భారం మోపుతూ నిర్ణయం తీసుకుంది కూటమి సర్కారు. 9,412 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు అనుమతినిచ్చింది. ఇప్పటికే 6,082 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీల భారం మోపింది చంద్రబాబు ప్రభుత్వం. తాజాగా మరో 9,412 కోట్ల రూపాయలు భారం మోపాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే ప్రజలపై 1,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపినట్లవుతుంది. ఏపీ ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల షాక్ ఇవ్వనుంది. 9,412 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీల భారం మోపుతూ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. 9,412 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు అనుమతినిచ్చింది. ఇప్పటికే 6,082 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీల భారం మోపింది చంద్రబాబు సర్కారు. తాజాగా మరో 9,412 కోట్ల రూపాయలు భారం మోపాలని నిర్ణయం తీసుకుంది. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 5 నెలల్లోనే ప్రజలపై 15,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపినట్లవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తీక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన అతి భారీ విద్యుత్ ఛార్జీల భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం మోపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి 5 నెలలు పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపినటువంటి చరిత్ర లేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆ రికార్డు సాధించింది. ఈ రోజు కొద్దిసేపటి కిందట 9,412 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం మోపడానికి ఏపీఆర్సీ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్ల ద్వారా పంపినటువంటి ప్రతిపాదనల మేరకు 9,412 కోట్ల విద్యుత్ ఛార్జీల వసూలు డిస్కామ్లకు ఏపీఆర్సీ అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తంగా ఇప్పటి వరకు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన చంద్రబాబు వచ్చిన వెంటనే 6,082 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం ఇప్పటికే మోపింది. ఇప్పుడు మరొక ఈ 9,412 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం మోపడంతో మొత్తం 5 నెలల్లోనే 15,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం మోపినట్టయింది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, ఎన్నికల సభల్లో చెప్పారు చంద్రబాబు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తానో విద్యుత్ ఛార్జీలు పెంచే సమస్య లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ మాటని 5 నెలల్లోనే నీటి పూటగా మార్చారు. 15,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి 6,082 కోట్ల రూపాయల భారానికి సంబంధించి వచ్చే నెల బిల్లు నుండి అదనంగా ప్రతి ఒక్క యూనిట్ కి సుమారుగా రూపాయల నుండి ₹2 వరకు కూడా వసూలు చేయనున్నారు. దానికి తోడు ఇప్పుడు మళ్ళీ ఏవైతే ఈ 9,412 కోట్లు ఉందో దీన్ని కూడా భవిష్యత్తులో వసూలు చేయనున్నారు. సో వచ్చే నెల నుండి విద్యుత్ ఛార్జీల బాధుడు అనేది రాష్ట్ర ప్రజలపైన, మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలపైన భారం పడబోతుంది. సో కేవలం 5 నెలల్లోనే 15,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం రాష్ట్ర ప్రజలపై మోపినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం నిలిచిపోయిందనే విమర్శలు వెలువెత్తున్నాయి. రైట్ సతీష్.